హాయ్ ఫ్రెండ్స్! మనకి ఈరోజు ఏపీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అలానే సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా! సో, ఎవరైతే మేము ఎగ్జామ్ బాగా రాసాం కానీ మమ్మల్ని ఫెయిల్ చేశారు. అలానే మేము ఎగ్జామ్ బాగా రాసినా కానీ మాకు ఎక్కువ మార్క్స్ రాలేదు అనుకునే వాళ్ళు రీకౌంటింగ్‌కి అలానే రీవాల్యుయేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. రీకౌంటింగ్ అండ్ రీవాల్యుయేషన్ ఫర్ బోత్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్ వాళ్ళకి డేట్స్ అనేవి వచ్చేసాయన్నమాట. ఈ డేట్స్‌తో పాటు మనకి సప్లీ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు. సో, సప్లీ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి కూడా చెప్తాను. ఏ రోజు నుంచి ఏ రోజు సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫీ అనేది ఏ డేట్‌లోపు పే చేయాలి. ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి ఇలాంటి ఇన్ఫోని మిస్ అవ్వకూడదంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి రీకౌంటింగ్ అలానే రీవెరిఫికేషన్ డేట్స్ వచ్చేసి ఎవరైనా రీకౌంటింగ్ కానీ, రీవెరిఫికేషన్ కానీ అప్లై చేయాలనుకుంటే ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 22 లోపైతే అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి రేపటి నుంచే ఓపెన్ అనమాట. రేపటి నుంచే అప్లై చేసేసుకోవచ్చు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే. సో, నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎవరైనా రాయాలనుకుంటే గనక ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి మనకి మే 12 నుంచి మే 20థ్ వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఎగ్జామ్స్ వచ్చేసి 2 సెషన్స్‌లో మనకైతే జరుగుతాయి. ఫస్ట్ సెషన్ వచ్చేసి మార్నింగ్ 9-12, సెకండ్ సెషన్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 2:30 నుంచి 5:30 వరకైతే ఎగ్జామ్ ఉంటది. సో, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎవరైనా మిస్ అయితే గనక వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. మే 28 నుంచి జూన్ 1 వరకు మనకైతే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో, సప్లీ ఎగ్జామినేషన్స్ రాయాలనుకుంటున్న వాళ్ళు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 22 లోపు మీరైతే కాలేజ్‌కి వెళ్లి ఫీ అనేది పే చేయాల్సి ఉంటది. సో, ఇవైతే కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. రీకౌంటింగ్ అలానే రీవెరిఫికేషన్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ రిలేటెడ్‌గా. సో, వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.